నేను జవహర్ నవోదయ విద్యాలయంలో మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా ఈ స్కూల్లో నేను ప్రెస్ ఇన్ఛార్జ్, ప్రెస్ కోఆర్డినేటర్గా ఉన్నాను. మన స్కూల్కి సంబంధించి ఏ న్యూస్ వచ్చినా కూడా నేను ఎలక్ట్రానిక్ మీడియా గ్రూప్లో, ప్రెస్ గ్రూప్లో పంపిస్తూ ఉంటాను. నా పేరు వెంకట శేషు, సిఎంవి శేషు. సో ఇక్కడ మనందరినీ ఈ ప్రెస్ మీట్ పిలవడానికి ముఖ్య కారణం ఏంటంటే, మన ఈ జవహర్ నవోదయ విద్యాలయాలు స్థాపించి 40 సంవత్సరాలు అయిపోయింది. 1985వ సంవత్సరంలో ఒక ప్రయోగపూర్వకంగా ఒక 2 విద్యాలయాలు స్టార్ట్ చేసిన తర్వాత 86 నుంచి పూర్తిగా స్టార్ట్ అయింది. ఇప్పుడు మొత్తం దేశం వ్యాప్తంగా ఇచ్చేసారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి సుమారు 665 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఒక తమిళనాడులో మాత్రం మన నవోదయ విద్యాలయాలు లేవు. ఎందుకంటే అప్పుడు తమిళనాడు విషయం మీకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఈ కేంద్రీయ సంస్థలు, సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి ఇక్కడ బలవంతంగా ఏమన్నా హిందీని రుద్దుతారేమో అన్న ఉద్దేశంతో ఇప్పటికీ కూడా వాళ్ళు నవోదయ విద్యాలయాలు ప్రారంభించారు. స్టార్టింగ్ లో వెస్ట్ బెంగాల్ వాళ్ళు కూడా, పశ్చిమ బెంగాల్ వాళ్ళు కూడా నవోదయ విద్యాలయాలు వాళ్ళు కూడా స్టార్ట్ చేయలేదు. అంటే దీనివల్ల మన పేద ధనిక తారతమ్యాలు ఏమన్నా ఏర్పడతాయేమో అని వాళ్ళు కూడా తీసుకోలేదు. కానీ తర్వాత కాలక్రమేణా వాళ్ళు దీని యొక్క ఉపయోగాన్ని గుర్తించి వాళ్ళు కూడా ఈ నవోదయ విద్యాలయాలను స్థాపించడం జరిగింది. సో ఇప్పుడు ఈ జవహర్ నవోదయ విద్యాలయాలు మొత్తం దేశవ్యాప్తంగా 665 ఉన్నాయి. ఇప్పుడు మన రాష్ట్రానికి వస్తే తెలంగాణలో ఉమ్మడి జిల్లాల్లో అన్ని చోట్ల ఉన్నాయి. ఇప్పుడు మన ఉమ్మడి మెదక్ జిల్లాలో అంటే సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, ఈ సిద్దిపేట జిల్లాలో ఉంది. కాలక్రమేణా ప్రతి జిల్లాకు అంటే కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి జిల్లాలో ఒక నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలి. సో సంగారెడ్డిలో భవిష్యత్తులో రావచ్చు, అదేవిధంగా మెదక్లో కూడా భవిష్యత్తులో నవోదయ విద్యాలయం రావచ్చు. సో మన నవోదయ విద్యాలయం 1987వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఇక్కడ కొంతమంది పాత మిత్రులు ఉన్నారు, వాళ్ళకి అంత ఐడియా ఉంది. విజయరావు గారు సార్ కూర్చో. సో ఇప్పుడు ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ, అంటే కేంద్ర ప్రభుత్వ విద్యాలయం, అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే విద్యా మంత్రిత్వ శాఖ కింద వస్తుంది. గతంలో ఈ విద్యా మంత్రిత్వ శాఖలో మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి అనేవాళ్ళు, మానవ వనరుల అభివృద్ధి శాఖ అని అనేవాళ్ళు. కాలక్రమేణా దాన్ని కేవలం దాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గా మార్చారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద మన స్కూల్ వస్తుంది. తర్వాత ఈ విద్యాలయానికి సంబంధించి డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ ఎవరైతే ఉంటారో చైర్మన్ గా ఉంటారు, విద్యాలయ మేనేజ్మెంట్ కమిటీకి చైర్మన్ గా ఉంటారు. తర్వాత మొత్తం ఈ హైదరాబాద్ రీజన్ అంటే మొత్తం దేశవ్యాప్తంగా 8 ప్రాంతాలుగా విభజించింది, 8 రీజన్స్ గా. అంటే ప్రతి రీజన్ కు కొన్ని స్టేట్ నవోదయ విద్యాలయాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన హైదరాబాద్ రీజన్ అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తర్వాత అండమాన్ నికోబార్, ఈ నవోదయ విద్యాలయాలన్నీ కూడా హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం నుంచి వస్తాయి. హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంలో దగ్గర 77 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. సో ఈ నవోదయ విద్యాలయాల్లో సిబిఎస్ఈ, ఎన్సిఆర్టీ సిలబస్ అంటారు, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఎన్సిఆర్టీ సిలబస్ బోధిస్తాం. ఈ నవోదయాల్లో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉంటుంది. సో 6వ తరగతిలో ప్రవేశానికి అందరు జిల్లా వ్యాప్తంగా ఒక అడ్మిషన్ టెస్ట్ ఉంటుంది. దాన్నే జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ అంటారు. దాన్ని తెలుగులో చెప్పాలంటే జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ ఎంపిక పరీక్ష. ఇప్పుడు ఈ వచ్చే విద్యా సంవత్సరానికి వచ్చే విద్యా సంవత్సరానికి కూడా నోటిఫికేషన్ వచ్చింది. ఆ ఎగ్జామినేషన్ ఈ సంవత్సరం డిసెంబర్ 28వ తేదీ జరగబోతుంది, నవంబర్ 28వ తేదీ. ప్రస్తుతము 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవాలి. ఈ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మొన్న 31 జూలై ఉంది. దాన్ని ఒక వారం రోజులు పొడిగించడం జరిగింది. దాన్ని ఇంకొక వారం రోజులు డిసెంబర్ నుంచి ఇప్పుడు నవంబర్ వచ్చింది. ఇప్పుడు 6వ తరగతి కాకుండా 9వ తరగతిలో కూడా ప్రవేశం ఉంటుంది, తర్వాత 11వ తరగతిలో కూడా ప్రవేశం ఉంటుంది. కానీ పరిమిత ఖాళీ, అంటే 6th క్లాస్ లో మాత్రం 80 సీట్స్ ఉంటాయి. తర్వాత 9th క్లాస్ లో కానీ 11th క్లాస్ లో కానీ అడ్మిషన్ కేవలం ఖాళీలు ఉన్న చోట, అంటే 6th క్లాస్ లో జాయిన్ అయిపోయి కొంతమంది వెళ్ళిపోతారు, డ్రాప్ అవుట్స్ ప్లేస్ లో వాళ్ళ కోసం మీకు 9th క్లాస్ లో 11th క్లాస్ లో మేము కండక్ట్ చేస్తాం అన్నమాట. సో ఎంట్రీ అన్నది 3 లెవెల్స్ లో ఉంటుంది. తర్వాత టోటల్ గా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇది.
తర్వాత ఇంకొకటి రెసిడెన్షియల్ అండ్ కో ఎడ్యుకేషనల్ రెసిడెన్షియల్, బాలురు బాలికలు. అంటే బాలురు బాలికల నిష్పత్తి 3:1. ఫర్ ఎవ్రీ 3 బాయ్స్ దేర్ ఇస్ 1 గర్ల్. తర్వాత మా ఈ నవోదయ విద్యాలయాలు ప్రారంభించడానికి ఒక చిన్న సంఘటన నేను చెప్పదలుచుకున్నా. అంటే ఇది అందరికీ తెలిసిన విషయమే. 1985 ప్రాంతంలో మన భారతదేశానికి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పుడు మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పుడు రాజీవ్ గాంధీ ఒకసారి జపాన్ పోయినప్పుడు అక్కడ ఒక స్కూల్ చూశారనమాట. చూసి అక్కడ రెసిడెన్షియల్ ప్యాటర్న్ లో ఒక స్కూల్ చూసిన తర్వాత ఇటువంటి స్కూల్ కూడా మన దేశంలో ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశాన్ని మన పివి నరసింహారావు గారికి చెప్పడం అయింది. మీకు అందరికీ తెలుసు, పివి నరసింహారావు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా గురుకులాలను ఓపెన్ చేసింది అతనే. ఆయన హయాంలోనే జరిగింది. కాబట్టి వెంటనే ఈ కాన్సెప్ట్ గురించి రాజీవ్ గాంధీ మన పివి నరసింహారావు గారికి చెప్పినప్పుడు దీని గురించి స్టడీ చేసి ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థుల కోసము మనం ఒక నవోదయ విద్యాలయాన్ని ప్రతి జిల్లాకు ఒకటి తెరిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రయోగాత్మకంగా 1985లో 2 చోట్ల ఓపెన్ చేశారు. ఒకటి గుజరాత్లో, ఒకటి మహారాష్ట్రలో ఒక చోటు ఓపెన్ చేశారు. తర్వాత 86 నుంచి కంటిన్యూస్ గా ఓపెన్ అవుతూనే ఉంటాయన్నమాట. సో ఆ విధంగా ఈ నవోదయ విద్యాలయాన్ని ప్రారంభించడానికి అప్పుడు 40 ఏళ్ల క్రితం పునాది అన్నది పడింది అన్నమాట. సో ఇక్కడ 80 సీట్లలో 60 సీట్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు. పొలిటీషియన్స్, తర్వాత డాక్టర్లు, ఇంజనీర్లు ప్రతి ఒక్క వృత్తిలో ఉన్నారు అన్నమాట. సక్సెస్ రేట్ అన్నది బాగా పెరిగింది. ఒకప్పుడు కేవలం మన దేశంలో కేంద్ర ప్రభుత్వ స్కూల్స్ అంటే కేవలం కేంద్రీయ విద్యాలయాన్ని అనుకునేవాళ్ళు. ఇప్పుడు నవోదయ విద్యాలయాలకు, కేంద్రీయ విద్యాలయాలకు ఎంతైతే ప్రాధాన్యత ఉందో అదే ప్రాధాన్యత మనకు తీసుకుంటారు. ఇప్పుడు ఢిల్లీ లెవెల్లో మాకు హెడ్ ఎవరు ఉంటారంటే కమిషనర్ అని ఉంటారు అన్నమాట. ఢిల్లీ లెవెల్లో కమిషనర్ అని ఉంటారు. తర్వాత ప్రాంతీయ కార్యాలయాలకు హెడ్గా ఎవరు ఉంటారంటే డెప్యూటీ కమిషనర్, ఉప సంచాలకులు. కమిషనర్ ఏమో సంచాలకులు అంటారు, డెప్యూటీ కమిషనర్ ఏమో ఉప సంచాలకులు అని అంటారు. తర్వాత ఇక్కడ విద్యా బోధన అంతా, ఇక్కడ టీచర్స్ అంతా, ఫ్యాకల్టీ అంతా, వీళ్ళందరూ సెలక్షన్ ఏ విధంగా ఉంటారంటే వీళ్ళు కూడా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ లో ఏ విధంగా అయితే డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి వస్తారో మా దగ్గర కూడా 2 ఎగ్జామ్స్ రాసిన తర్వాత 3వ లెవెల్లో ఇంటర్వ్యూ సక్సెస్ అయిన తర్వాత అప్పుడు అపాయింట్మెంట్ ఉంటుంది. తర్వాత ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ అన్నమాట. సో ఇండియాలో ఎక్కడైనా మేము ట్రాన్స్ఫర్ చేస్తే పోవాల్సిందే. ప్రతి విద్యాలయంలో సుమారు ఒక 40 మంది స్టాఫ్ వరకు ఉంటారు. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, ప్రధానాచార్యులు, ఉప ప్రధానాచార్యులు, పీజీటీస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, క్రియేటివ్ స్టాఫ్, తర్వాత మెస్ వర్కర్స్, ఆఫీస్ స్టాఫ్ అంతా కలిపి ఒక 40 మంది ఉంటారు. మీరంతా కూడా క్యాంపస్ లోనే ఉంటారు అన్నమాట పిల్లలతో పాటు. తర్వాత ఇక్కడ బాలులకు, బాలికలకు విడివిడిగా హాస్టల్ సదుపాయం ఉంటుంది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా విషయం ఏంటంటే నాణ్యమైన విద్య మరియు మంచి క్వాలిటేటివ్ ఫుడ్ అండ్ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ మా రొటీన్ ఏ విధంగా ఉంటుందంటే అర్లీ మార్నింగ్ పిల్లలు 5 o'clock లేస్తారు. ఇది రెసిడెన్షియల్ ప్యాటర్న్. 5 o'clock లేచిన తర్వాత వాళ్ళకు 5:30 నుంచి 6 o'clock వరకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్, గ్రౌండ్ లో వాళ్ళకు ఫిజికల్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ జరుగుతాయి. 6 o'clock నుంచి వాళ్ళు 7 o'clock వరకు వాళ్ళు రెడీ అవుతారు అన్నమాట స్నానం చేసి. 7 o'clock వరకు వాళ్ళకి మిల్క్ బిస్కెట్స్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత 7:15 కి మాకు మార్నింగ్ అసెంబ్లీ అని స్టార్ట్ అవుతుంది. 7:15 కి ఇప్పుడు మామూలు గవర్నమెంట్ స్కూల్స్ లో 9:30 స్టార్ట్ అవుతుంది. మా దగ్గర పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు తొందరగా రెడీ అవుతారు కాబట్టి 7:15 to 7:45 వరకు అసెంబ్లీ యాక్టివిటీస్ స్టార్ట్ అయిన తర్వాత 7:45 నుంచి 9 o'clock లోపల ఒక 2 పీరియడ్లు జరుగుతాయి. ప్రతి పీరియడ్ ఒక 35 minutes ఉంటుంది. సో 9 o'clock నుంచి ఒక 9:45 వరకు బ్రేక్ఫాస్ట్, అంటే టిఫిన్కి వెళ్తారు. మళ్ళీ 9:50 నుంచి మళ్ళీ మధ్యాహ్నం వరకు, అంటే 1.5 గంటల వరకు మధ్యలో ఒక 10 minutes బ్రేక్ ఉంటుంది. 3rd పీరియడ్, 4th పీరియడ్, అట్లా 8th పీరియడ్ వరకు జరుగుతుంది. సో 1st to 8th పీరియడ్స్ అంటే 7:45 నుంచి 1:30 వరకు ఇది బోధన, మొత్తం టీచింగ్ యాక్టివిటీస్ అన్ని జరుగుతాయి. 1:30కి పిల్లవాడు లంచ్ కు వెళ్తారు. అక్కడ డైనింగ్ హాల్ కూడా గర్ల్స్ కు వేరే ఉంటుంది, బాయ్స్ కు వేరే ఉంటుంది. అదే విధంగా హాస్టల్ ఫెసిలిటీ కూడా గర్ల్స్ కు సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ, బాయ్స్ కూడా సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. 6th, 7th, 8th పిల్లలనేమో జూనియర్స్ అని అంటాము.
9th 10th 11th 12th పిల్లలేమో సీనియర్స్ అని మేము ఇక్కడ అంటాం అనమాట. తర్వాత 1:30 నుంచి 2:30 వరకు లంచ్ అయిపోయిన తర్వాత 2:30 to 3 వాళ్ళ ఓన్ టైం ఉంటుంది. మళ్ళీ 3 o'clock ఇక్కడ 3 to 4:30 మధ్యాహ్నము సూపర్వైజరీ స్టడీ అంటే అధ్యాపకుల పర్యవేక్షణలో వాళ్ళు పిల్లలు చదువుకుంటారు. ఆ టైంలో ఏమన్నా వాళ్ళ డౌట్స్ ఏదైనా క్లియర్ చేయాలంటే కూడా డ్యూటీ టీచర్స్ క్లియర్ చేస్తారు, సబ్జెక్ట్ టీచర్స్. మళ్ళీ 4:30 తర్వాత బెల్ అవుతుంది. 4:30కి బెల్ అయిన వెంటనే వాళ్ళు స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేసిన తర్వాత సరిగ్గా 5 o'clock 5 to 6 1 hour గేమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన ఏ గేమ్ కావాలంటే వాళ్ళు ముందే డివైడ్ అయి ఉంటుంది అనమాట. మా వ్యాయామ ఉపాధ్యాయులు వాళ్ళని డివైడ్ చేసి వాళ్ళకి నచ్చిన గేమ్స్ లో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు. అది 5 to 6 వరకు జరుగుతుంది. మళ్ళీ 6 to 6:30 వాళ్ళు హాస్టల్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ 6:30కి ఈవినింగ్ స్టడీ అవర్ అని ఉంటుంది. ఈవినింగ్ స్టడీ అవర్ అంటే 6:30 to 8 వరకు ఉంటుంది. మళ్ళీ 8 o'clock డిన్నర్, 8 to 8:45 వరకు డిన్నర్ జరుగుతుంది. సరిగ్గా 9 o'clock పిల్లలు వాళ్ళ హాస్టల్లో ఉన్నప్పుడు ప్రతి 40 మంది విద్యార్థులకు సుమారు ఒక టీచర్ పర్యవేక్షకుడుగా ఉంటాడు. ఆ టీచర్ ఏమని అంటారంటే హౌస్ మాస్టర్. జట్టునేమో హౌస్ మాస్టర్ అంటారు, లేడీనేమో హౌస్ మేడం అని ఉంటారు. అంటే మొత్తం విద్యార్థులందరినీ హౌసెస్ గా డివైడ్ చేస్తాం అనమాట. ఆరావళి హౌస్, నీలగిరి హౌస్, శివాలిక్ హౌస్, ఉదయగిరి హౌస్ అని. సో వాళ్ళు ఏంటంటే 8:45 to 9 o'clock మధ్య ఈ కేర్ టేకర్స్ అనుకోవచ్చు. వీళ్ళు ఈ హౌస్ మాస్టర్స్ హాస్టల్స్ విజిట్ చేసి పిల్లలకు ఏమైనా సమస్యలు ఉంటే కనుక్కొని, ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏందా కనుక్కొని అటెండెన్స్ చెక్ చేసి వాళ్ళు 9:15 9:30కి వచ్చేస్తారు. తర్వాత మళ్ళీ 10:30 వరకు పిల్లలు సెల్ఫ్ స్టడీ, వాళ్ళు హాస్టల్లోనే సెల్ఫ్ స్టడీ చేసుకుంటారు. ఆఫ్టర్నూన్ స్టడీ అవర్ కానీ ఈవినింగ్ స్టడీ అవర్ స్కూల్ బిల్డింగ్ లోనే జరుగుతుంది. ఈవినింగ్ స్టడీ అవర్ బాయ్స్ ఏమో స్కూల్ బిల్డింగ్ లో జరుగుతుంది, గర్ల్స్ ఏమో డైనింగ్ హాల్లో జరుగుతుంది. సెల్ఫ్ స్టడీ ఏమో వాళ్ళ హాస్టల్లో చేసుకుంటారు. సరిగ్గా 10:30కి లైట్స్ ఆఫ్ అవుతారు. సో మార్నింగ్ 5 o'clock లేచినప్పటి నుంచి రాత్రి 10:30 గంటల వరకు ఈ విద్యార్థుల యొక్క రొటీన్ ఇది, స్కూల్ రొటీన్. తర్వాత మాకు కూడా సండే రొటీన్ వేరు ఉంటుంది. ఇది మామూలుగా వర్కింగ్ డే రోజు ఉంటే రొటీన్ ఇది. సండే రోజు ఏముంటుందంటే మార్నింగ్ 7 o'clock క్లీనింగ్ ఉంటుంది, మొత్తం క్యాంపస్ క్లీనింగ్. తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత 10:30 to 12:30 స్టడీ అవర్ ఉంటుంది. సండే కూడా సండే 12:30 స్టడీ అవర్ అయిన తర్వాత అప్పటి నుంచి వాడికి ఓన్ టైం ఉంటుంది. మధ్యాహ్నం పూట టీవీ పెడతాం అనమాట. టీవీలో వాడు ఏదైనా ప్రోగ్రామ్స్ చూసుకుంటారు. సో హాలిడే రొటీన్, సండే రొటీన్ వేరు ఉంటుంది, రెగ్యులర్ రొటీన్ కూడా వేరు ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటంటే ఇక్కడ ఒక 2 నిమిషాలు ఎవరు కావాలి రండి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంటే ఇప్పుడు టర్మ్ 1 టర్మ్ 2 అని ఉంటుంది మా దగ్గర. మా అకాడమిక్ ఇయర్ కూడా ఎప్పుడు కూడా ఏప్రిల్ 1st స్టార్ట్ అవుతుంది. అంటే ఈ మధ్య ఏప్రిల్ మే వెకేషన్ ఇస్తున్నారు. జూన్ 1st స్టార్ట్ అవుతుంది. అంటే హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం వాళ్ళ అకాడమిక్ ఇయర్ చెప్తున్నా. జూన్ 1st స్టార్ట్ అయ్యి మార్చ్ 31st క్లోజ్ అయిపోతుంది. సో ఈ అకాడమిక్ ఇయర్ లో 2 టర్మ్స్ ఉంటాయి, ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్. తర్వాత ఫస్ట్ టర్మ్ ఏమో ఆల్మోస్ట్ అక్టోబర్ వరకు ఉంటుంది. అక్టోబర్ తర్వాత నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ దీన్ని సెకండ్ టర్మ్ అంటారు. ఫస్ట్ టర్మ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, సెకండ్ టర్మ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అదే విధంగా స్కూల్ లెవెల్లో మీరైతే స్టేట్ గవర్నమెంట్ లో యూనిట్ టెస్ట్ అని అంటారు. అక్కడ మా దగ్గర కూడా 3 నెలల్లో 2 సార్లు దాన్ని PWT పీరియాడిక్ రిటన్ టెస్ట్ అని మేము కండక్ట్ చేస్తాము. ఒక విద్యా సంవత్సరంలో 4 పీరియాడిక్ టెస్ట్ ఉంటాయి. తర్వాత ఇక్కడ 10th క్లాస్ అండ్ 12th క్లాస్ స్టూడెంట్స్ CBSE బోర్డ్ ఎగ్జామినేషన్ రాస్తారు. సో మై నవోదయ విద్యాలయాలన్నీ CBSE బోర్డుకు అఫిలియేట్ అయి ఉన్నాయి. సో CBSE బోర్డు వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామినేషన్స్ 10th క్లాస్ వాళ్ళు 12th క్లాస్ వాళ్ళు రాస్తారు. సో ఈ బోర్డ్ ఎగ్జామినేషన్ కు సెంటర్ మన స్కూల్ అన్నా ఉండొచ్చు లేదా బయట ఉండొచ్చు. ఈ మధ్య లాస్ట్ ఇయర్ నుంచి బయట రాస్తున్నారు, బయట పిల్లలు వచ్చి మా దగ్గర రాస్తున్నారు. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఉంటుంది స్టూడెంట్స్ది. తర్వాత ఇక్కడ చదువుతో పాటు గేమ్స్ గురించి చెప్పినాం మేము. ఇంకొకటి ఏంటంటే కరిక్యులర్, కో కరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ప్రతి బుధవారం రోజు మధ్యాహ్నం పూట స్టడీ అవర్ ఉండదు, క్లబ్ యాక్టివిటీ అన్న ఉంటుంది లేదా కాంపిటీషన్ అన్న ఉంటుంది.
సిసిఏ కాంపిటీషన్ అంటే ఒక దాన్ని ఏమంటారు వ్యాస రచన పోటీ కానీ, తర్వాత వక్తృత్వ పోటీ కానీ, క్విజ్ కానీ, మొత్తం సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ అంతా మేము తయారు చేస్తాము. దాని ప్రకారము పిల్లలకు ఈ సిసి యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అదేవిధంగా ఏవైతే నేషనల్ ఫెస్టివల్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, తర్వాత గాంధీ జయంతి, అటువంటి ఫెస్టివల్స్ అన్ని కూడా మామూలుగా వేరే స్కూల్స్ ఏ విధంగా అయితే సెలబ్రేట్ చేస్తారో అదే విధంగా మేము సెలబ్రేట్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే మాకు ఎగ్జిబిషన్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అన్ని తెలంగాణ స్కూల్స్ అన్నిటికీ కలిపి ఒక వేదిక పెడతారు ఒక స్కూల్లో. అంటే మారుతుంటుంది అనమాట, ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క చోట మారుతూ ఉంటుంది. అక్కడ ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా జరుగుతుంటాయి. తర్వాత మా దగ్గర ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ 3 లెవెల్స్ లో ఉంటాయి: క్లస్టర్ స్థాయి, ప్రాంతీయ స్థాయి, జాతీయ స్థాయి. ఆ విధంగా పాల్గొంటారు అనమాట. ఇక్కడ పిల్లలకు గేమ్స్ పరంగా ఒక లేడీ పీఈటీ, ఒక జెంట్ పీఈటీ ఉంటారు. అదేవిధంగా ఒక లైబ్రేరియన్ ఉంటాడు, ఒక మ్యూజిక్ టీచర్ ఉంటాడు, ఒక ఆర్ట్ టీచర్ ఉంటాడు. వీళ్ళందరూ ఉంటారు అనమాట. అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించిన టీచర్స్ అందరూ ఉంటారు అనమాట. తర్వాత ఈ మధ్య మన స్కూల్లో ఇప్పుడు చాలా మంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకు మా వాళ్ళు రేపు పొద్దున బయటికి వచ్చిన తర్వాత డాక్టర్, ఇంజనీర్ ఎవరిదైనా కూడా ఈ కాలంలో ఏ పిల్లలు అడిగినా గతంలో డాక్టర్, ఇంజనీర్ అనేటోళ్ళు ఈ మధ్య ఐఏఎస్ ఆఫీసర్ అంటున్నారు, ఈ మధ్య పొలిటీషియన్స్ అవుతామని కూడా అంటున్నారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఒకటి మా దగ్గర చదివిన పిల్లలు స్టేట్ గవర్నమెంట్ సిలబస్ లో చదివి ఎంసెట్ రాసిన వాళ్ళ తేడా ఉంటుంది. మా సెంట్రల్ సిలబస్ లో చదివిన తర్వాత వెంటనే ఐఐటి కానీ, తర్వాత ఇంజనీరింగ్ కానీ, తర్వాత మెడిసిన్ కానీ సీట్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, బాగా కష్టపడతాయి. కానీ మేము ప్రైమరీగా చెప్పేది ఏంటంటే సిబిఎస్ఈ సిలబస్. కానీ దీన్ని కూడా దృష్టిలో కూర్చోండి, దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తుందంటే కొన్ని నవోదయాస్ను సిఓఈగా అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మార్చింది. అంటే ఇక్కడే మొత్తం కొంతమంది నవోదయ పిల్లలు తీసుకొని వాళ్ళకి నీట్ కోచింగ్ ఇవ్వడము, కొన్ని స్కూల్స్లో ఏమో జేఈఈ కోచింగ్ ఇవ్వడము. అట్లా మన స్కూల్ కూడా ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ఉంది. అవంతి ఫెలోస్ అని ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫ్యాకల్టీ వచ్చి ఇప్పుడు 10th క్లాస్ లో మొత్తం నవోదయ స్కూల్స్ లో తెలంగాణ ప్రాంతంలో మన 4 రాష్ట్రాల్లో మంచి టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒక చోట కూర్చోబెట్టి ఇక్కడ వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు అనమాట. ఇప్పుడు మా దగ్గర అవంతి వాళ్ళు ఉన్నారు, ఇక్కడ సెకండ్ బ్యాచ్ కూడా వచ్చింది. అందులో ఎవరు ఉంటారు? మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, కేరళ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, తర్వాత తెలంగాణ వాళ్ళు, అంతా టాపర్స్ ఉంటారు. వాళ్ళకి ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ 2 నడుస్తున్నాయి. లాస్ట్ ఇయర్ వాళ్ళు 11th లో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు 12th వచ్చిండ్రు. ఈ సంవత్సరం కూడా వాళ్ళు 11th లో ఉంటారు. వాళ్ళకి ప్రత్యేకంగా కోచింగ్ ఉంటుంది, ఏది నీట్ కోచింగ్ ఇస్తారు. ఫ్యాకల్టీ కూడా సపరేట్గా ఉంటారు. ఒక ఇంగ్లీష్ సార్ మాత్రం వాళ్ళకి కామన్ గా చెప్తారు. మన ఇంగ్లీష్, ఐటీ అది కామన్ ఉంటుంది. మిగతాదంతా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వాళ్ళ ఫ్యాకల్టీ సపరేట్ గా ఉంటారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అందరి పిల్లల మీద చదువు పట్ల శ్రద్ధ ఉంటుంది, కానీ ప్రత్యేక శ్రద్ధ మాత్రం బోర్డు క్లాస్ స్టూడెంట్స్ మీద ఉంటుంది. బోర్డు క్లాస్ స్టూడెంట్స్ కు ఒక దశ తర్వాత అంటే అక్టోబర్ నుంచి అర్లీ మార్నింగ్ గేమ్స్ క్యాన్సిల్ చేసి వాళ్ళకి స్పెషల్ స్టడీ అవర్ అని కూడా పెడతాము. సో ఈ మధ్య మేము జూన్ నుంచే స్టార్ట్ చేస్తాం అది స్పెషల్ స్టడీ అవర్. తర్వాత రాను ఎగ్జామినేషన్స్ దగ్గరకు వచ్చినప్పుడు లేట్ నైట్ స్టడీ అవర్ అని కూడా ఉంటుంది. కేవలం వాడు పడుకోవడానికి మాత్రమే హాస్టల్కి వెళ్తాడు, మిగతాదంతా వాడు స్కూల్ బిల్డింగ్ లోనే గడుపుతాడు. అంటే అది కూడా మన టీచర్ల పర్యవేక్షణలోనే జరుగుతుంది. తర్వాత ఇంకొకటి, మన స్కూల్లో ఈ స్కూల్ 87 లో ఎస్టాబ్లిష్ అయింది, చాలా బ్యాచెస్ పోయినాయి. తర్వాత మనకు 2 ఉంటాయి అన్నమాట, ఆలమ్ని అసోసియేషన్ అని, పీటీసీ అని. పీటీసీ అంటే పేరెంట్స్ టీచర్ కౌన్సిల్, ఆలమ్ని అసోసియేషన్ అంటే పూర్వ విద్యార్థుల సంఘం. ఈ పూర్వ విద్యార్థుల సంఘం వాళ్ళు ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ ఆదివారం వాళ్ళు మన విద్యాలయానికి వస్తారు. వచ్చి వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అయ్యిండ్రు, వాళ్ళు ఏ ప్రొఫెషన్లో ఉన్నారని మన పిల్లల నుంచి వాళ్ళు మోటివేట్ చేస్తారు. అదేవిధంగా పీటీసీ అంటే పేరెంట్స్ టీచర్స్ కౌన్సిల్ అని, అది ఒక 22 మెంబర్ బాడీ. అందులో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, ఒక 15 మంది పేరెంట్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన జిల్లా వ్యాప్తంగా 3 జిల్లాల్లో ఉన్న అన్ని బ్లాక్స్ నుంచి అందరికీ రిప్రజెంటేషన్ వచ్చేటట్టు అందులో 5 మంది లేడీ పేరెంట్స్, ఒక 10 జెంట్ పేరెంట్స్, ఒక 15 మంది పేరెంట్స్, తర్వాత 5 మంది టీచర్స్. ఆ టీచర్స్లలో కూడా 2 లేడీస్, 3 జెంట్స్ ఉండేటట్టు ఒక 22 మెంబర్ పీటీసీ బాడీ అంటారు, పేరెంట్ టీచర్ కౌన్సిల్ అని. దీన్ని ప్రతి సంవత్సరము విద్యాలయ స్టార్టింగ్ లో జరిగే
జనరల్ బాడీ మీటింగ్ సర్వసభ్య సమావేశంలో వీళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ పీటీసీ బాడీ వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి నెల 2వ శనివారం మా దగ్గర పేరెంట్స్ ఎప్పుడు విజిట్ చేయాలి మన విద్యాలయంలో ప్రతి నెల 2వ శనివారం మాత్రమే వాళ్ళ డే 11:30 నుంచి ఉదయం సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళ పేరెంట్స్ విజిట్. దట్ ఈస్ ఓన్లీ ఆన్ సెకండ్ సాటర్డే. ఈ పీటీసీ బాడీ వాళ్ళు కూడా ప్రతి సెకండ్ సాటర్డే వచ్చి మొత్తం విద్యార్థులది వాళ్ళ తల్లిదండ్రులు అంతా ఉన్నప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళతో డిస్కస్ చేసి పీటీసీ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ జరిగినప్పుడు ఆ సమస్యల గురించి ప్రిన్సిపల్తో వైస్ ప్రిన్సిపల్తో మిగతా మెంబర్స్తో ప్రస్తావించి ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవడం అనేది జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మా విద్యాలయంలో పేరెంట్స్ ఎప్పుడంటే అప్పుడు వచ్చి పిల్లలు కలిసే అవకాశం లేదు. కేవలం 2 సందర్భాల్లో మాత్రమే. బర్త్డే ఉన్న రోజు పేరెంట్స్ రావచ్చు, వచ్చి పిల్లల్ని అవుటింగ్ తీసుకెళ్ళి మళ్ళీ ఈవినింగ్ కల్లా రిటర్న్. ఇంకా అదే విధంగా ఏదైనా ఎమర్జెన్సీ ఉందనుకోండి, హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే కూడా పర్మిట్ చేస్తాం. అదే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు మన ఎవరైనా బంధువులు కానీ ఎవరైనా క్లోజ్ రిలేటివ్స్ ఎవరైనా చనిపోతే కూడా అటువంటి సందర్భంలో ఇంకొకటి ఏదైనా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు పట్టు పంచావేరు అటువంటి ఫంక్షన్స్ అప్పుడు కూడా పర్మిషన్ ఉంటుంది, అప్పుడు వచ్చి తీసుకుపోవాలి. అదర్వైజ్ పేరెంట్స్ ఆర్ నెవర్ అలౌడ్. దే ఆర్ అలౌడ్ ఓన్లీ ఆన్ సెకండ్ సాటర్డే ఆఫ్ ఎవ్రీ మంత్. అది పేరెంట్స్ విజిట్. తర్వాత ఇంకా ఇక్కడ తర్వాత ఇక్కడ దిస్ ఈస్ ఫ్రీ ఎడ్యుకేషన్ కంప్లీట్లీ. తర్వాత టెక్స్ట్ బుక్స్ ఫ్రీ, యూనిఫామ్ ఫ్రీ, షూ ఫ్రీ, మొత్తం ఎవ్రీథింగ్ అంతా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ ఫ్రీ అయినా 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కొంతమందికి మాత్రము నవోదయ వికాస్ నిధికి ఫీజు కట్టాలని ఉంటుంది, నామినల్ ఫీజు. అది ఎవరికి వర్తిస్తారంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి. గర్ల్స్ ఎవరు కట్టాల్సిన అవసరం లేదు. జనరల్ కేటగిరీ వాళ్ళు, తర్వాత కొన్ని కేటగిరీ వాళ్ళు మాత్రం at the rate of 1,500 రూపీస్ పర్ మంత్. ఆ విధంగా వాళ్ళకు ఒక ఫీజు ఒకటి ఉంటుంది. అది కేవలం కొంతమందికి మాత్రమే. అందులో మళ్ళీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మినహాయింపు ఉంటుంది, గర్ల్స్ కూడా మినహాయింపు ఉంటుంది. ఆ ఫీజు కట్టేది కేవలం కొంతమంది విద్యార్థులు. తర్వాత బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్ ఎవరైతే కార్డు ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకు కూడా ఫీజు ఎగ్జామ్షన్ కూడా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఈ నవోదయ విద్యాలయం ఎక్కడైనా ఏదైనా జిల్లాలో ప్రారంభించాలంటే తప్పనిసరిగా ఫస్ట్ టెంపరరీ బిల్డింగ్ లో స్టార్ట్ అవుతుంది. 30 ఎకరాల స్థలం ఉండాలి. ఇప్పుడు మన క్యాంపస్ 32 ఎకరాలు. ఇక్కడ విజయరావు సార్కి తెలిసి స్కూల్ ప్రారంభించినప్పుడు టెంపరరీ బిల్డింగ్ అక్కడ జరిగింది. మన సరస్వతి దగ్గర అక్కడ స్టార్ట్ చేశారు. ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది అన్నమాట. మొత్తం మీద అయితే కన్స్ట్రక్షన్ అయితే మొత్తం పూర్తి అయిపోయింది. ఇక్కడ ఈ మధ్య రావాల్సిన ఫెసిలిటీస్ కూడా వచ్చేసినాయి. కొత్తగా మా స్కూల్లో ఏమైపడిందంటే ఒక మ్యాథమెటిక్స్ థీమ్ పార్క్ అని ఉంటుంది. మీరు చూసి వస్తున్నప్పుడు మ్యాథమెటిక్స్ థీమ్ పార్క్ అని ఒకటి, గ్లోబ్ ఒకటి ఉంది, అదొకటి. తర్వాత కొన్ని స్టాచ్యూస్ కూడా మేము ఇన్స్టాలేషన్ చేస్తాం. సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ, తర్వాత మహాత్మా గాంధీ బస్ట్, తర్వాత అక్కడ స్వామి వివేకానంద. మొత్తం క్యాంపస్ అంతా గ్రీనరీ ఉంది. తర్వాత గ్రౌండ్, మెయిన్ ప్లే గ్రౌండ్ ఇక్కడ. ఎందుకంటే మా దగ్గర చాలా మటుకు తెలంగాణ విద్యాలయాల్లో ఏదైనా అథ్లెటిక్స్ జరపాలంటే మా స్కూల్లో తీసుకుంటారు. క్లస్టరే కాదు, నేషనల్ లెవెల్ అయితే మన అథ్లెటిక్ మీట్స్ ఏదైనా జరపాలంటే కూడా మా స్కూల్నే తీసుకుంటారు అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ప్రతిభావంతుడైన విద్యార్థి ఎవరైతే ఉన్నారో వాడు ఇక్కడ వచ్చిన అవకాశాన్ని కానీ వాడు సరిగ్గా వినియోగించుకుంటే రేపొద్దున సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్లో మంచి మార్కులు సంపాదించి వాడు మంచి ఉన్నత స్థానాలకు ఎదిగి దేశానికి ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది. ఈవెన్ ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్ లో కూడా సెక్రటరీస్ గా కూడా ఉన్నారు మా నవోదయ స్టూడెంట్స్. కొంతమంది రాజకీయాల్లో కూడా. తర్వాత 2019 ఎన్నికల్లో అరకు నుంచి ఒక లేడీ తెలిసింది, మాధవి అని. ఆమె ఎంపీగా, ఆ అమ్మాయి నవోదయ స్టూడెంట్, విశాఖపట్నం నవోదయ స్టూడెంట్. సో ఈ విధంగా నవోదయ సక్సెస్ రేట్ అన్నది రాను పెరుగుకుంటూ పోతుంది. ఒకప్పుడు అసలు దీని గురించి అంత తెలిసేది కాదు, కానీ ఇప్పుడు మొత్తం తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ స్కూల్స్ స్టార్ట్ చేసినప్పుడు వీటిని నవోదయ విద్యాలయాలు అనేవాళ్ళు. 1989వ సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ 100వ శత జయంతి సందర్భంగా ఈ నవోదయ విద్యాలయాలను జవహర్ నవోదయ విద్యాలయాలుగా మార్చడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న జనాల స్టార్టింగ్ ఏంటంటే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేసిన స్కీమ్ అని ఉండేది.
అది స్కీమ్, గవర్నమెంట్ కు సంబంధం లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ సిస్టమ్ అన్నది కంటిన్యూ అవుతుంది. తర్వాత ఈ మధ్య కాలంలో చాలా మటుకు స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్, కొన్ని సెంట్రల్ స్కూల్స్ అన్నిటిని పిఎంశ్రీ స్కూల్స్ గా మారుస్తున్నారు. సో మా స్కూల్ కూడా పిఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయగా ఫుట్బాల్ పోటీలు జరిగినాయి మా స్కూల్లో. ఆ ఫుట్బాల్ పోటీలు అంటే ప్రాంతీయ స్థాయిలో సెలక్షన్స్ జరిగినాయి. సెలెక్ట్ అయిన వాళ్లకు జాతీయ స్థాయికి వాళ్ళు ఎంపిక కాబట్టారు. వాళ్ళకు 10 రోజులుగా ఇక్కడ కోచింగ్ ఉందన్నమాట. అది నిన్ననే స్టార్ట్ అయింది. వాళ్ళు ఆ కోచింగ్ పూర్తి చేసిన తర్వాత అస్సాంలో డిబ్రూగఢ్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ పోయి జాతీయ స్థాయి పోటీల్లో వాళ్ళు పాల్గొంటారు అనమాట. ప్రస్తుతం ఆ కోచింగ్ క్యాంప్ నడుస్తుంటే మీరు చూసి ఉంటారు గ్రౌండ్ లో. అక్కడ ప్రాక్టీస్ చేసే వాళ్ళు కర్ణాటక పిల్లలు ఉన్నారు, కేరళ పిల్లలు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, తర్వాత తెలంగాణ వాళ్ళు ఉన్నారు. అందరూ అంటే ఇదంతా ఒక విధంగా చెప్పాలంటే జాతీయ సభ. అదేవిధంగా మైగ్రేషన్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఇక్కడ వచ్చి తెలుగు నేర్చుకొని వాళ్ళు కూడా అన్ని యాక్టివిటీస్ లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కొద్దిగా వాళ్ళు రోటీ తింటారు కాబట్టి వాళ్ళ కోసం తప్పకుండా రొట్టె తయారు చేస్తారు. వాళ్ళు చపాతీ ప్రొవిజన్ ఉంటుంది, వాళ్ళ ఆఫ్టర్నూన్ ఉంటుంది, నైట్ ఫుడ్ ఉంటుంది. తర్వాత వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు కంపల్సరీ కల్చరల్ ప్రోగ్రామ్ లో వాళ్ళ ఐటమ్ కంపల్సరీ ప్రెజెంటేషన్ కూడా ఉంటుంది. సో ఇది బ్రాడ్ అవుట్ లైన్. మెస్ లో మొత్తము అన్ని రకాల బ్రేక్ఫాస్ట్ ఉంటుందండి మెస్ లో. పులిహోర, తర్వాత ఇప్పుడు మొత్తము విద్యాలయ క్యాంపస్ లో 64 సీసీ కెమెరాలు ఉన్నాయి. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 64 సీసీ కెమెరాలు ఎక్సెప్ట్ పిల్లల హాస్టల్ లోపల కానీ బాత్రూమ్స్ లో కానీ పెట్టలేదు. ప్రతి క్లాస్ రూమ్ లో సీసీ కెమెరా ఉంది. ఇప్పుడు ఉన్న మన అక్కడ కూడా సీసీ కెమెరా ఉంది. ప్రతి చోట 2 సీసీ కెమెరాలు ఉంటాయి. ఆ సీసీ కెమెరాలన్నీ మొత్తం మా ప్రిన్సిపల్ ఛాంబర్ లో ఆయన చూస్తుంటాడు. ఆయన మొబైల్ ఫోన్ లో కూడా సీసీ కెమెరా ఉంటుంది. కాబట్టి ఏ విద్యార్థి కూడా ఎటువంటి తప్పు చేసే అవకాశం తక్కువ. ఒకవేళ విద్యార్థి తప్పు చేస్తే, దొంగతనం కానీ చిన్న చిన్న తప్పు చేస్తే ఈజీగా దొరికిపోతారు అన్నమాట. సో అది కూడా ఒకటి ఉంది. ఆ సీసీ కెమెరా రావడం వల్ల కూడా విద్యార్థుల్లో భయం అన్నది ఏర్పడింది. ఇండిసిప్లిన్ ప్రాబ్లమ్స్ అయితే ఆల్మోస్ట్ క్రమశిక్షణ రాహిత్యం అన్నది చాలా తక్కువ. అవి ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళ పేరెంట్స్ పిలిపించి డీల్ చేస్తారు. తర్వాత మెస్ లో కూడా అన్ని రకాల బ్రేక్ఫాస్ట్, పులిహోర ఉంటుంది, తర్వాత మన ఫ్రైడ్ రైస్ ఉంటుంది, తర్వాత దోశ ఉంటుంది, చపాతీ ఉంటుంది, అన్ని రకాల ఉప్మా ఉంటుంది. తర్వాత లంచ్ లో కూడా పప్పు ఉంటుంది, తర్వాత కర్రీ, తర్వాత చట్నీ, రాత్రిపూట సీజనల్ ఫ్రూట్స్, ఎగ్స్. తర్వాత ప్రతి సండే రోజు నాన్ వెజిటేరియన్ చికెన్ ఇస్తాం అన్నమాట. అప్పుడప్పుడు పిల్లలకు నాన్ వెజ్ మటన్ కూడా ప్రొవైడ్ చేస్తాము, ఫిష్ కూడా ప్రొవైడ్ చేస్తాము. తర్వాత ఎప్పుడైనా మూన్ లైట్ డిన్నర్ అని కూడా ఏదైనా అకేషన్స్ ఉంటే కూడా అరేంజ్ చేస్తాం అన్నమాట. ఫుడ్ విషయంలో క్వాలిటీ అన్నది మెయింటైన్ చేస్తాము. అక్కడ ప్రతి స్టూడెంట్ కి ఇంత బడ్జెట్ ఉంటుంది. 82 రూపీస్ పర్ డే ఉంటుంది ప్రతి స్టూడెంట్. 82 into 30 అంటే ఆల్మోస్ట్ 2400 రూపీస్ పర్ మీట్. మా స్ట్రెంత్ ఆల్మోస్ట్ 560 ఉంది. స్ట్రెంత్ ఎక్కువ ఉండడం వల్ల మనకు ఫుడ్ విషయంలో క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఎందుకంటే వండేటప్పుడు కొంత మనకు ఎక్స్పెండిచర్కి ఏం ప్రాబ్లం ఉండదు. క్వాలిటేటివ్ ఫుడ్ అన్నది మేము ప్రొవైడ్ చేస్తాము. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఇంటికాడ తినడానికంటే ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ వాళ్ళు తినడం జరుగుతుంది. మెనూ అన్నది ప్రతి నెల మెస్ కమిటీ మీటింగ్ అని జరుగుతుంది. ఆ మెస్ కమిటీ మీటింగ్ లో పిల్లలే మెనూ డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఈ మంత్ ఇది జరిగింది, ఇది ఉండాలా వద్దా వాళ్ళే డిసైడ్ చేస్తారు. అందరూ మెజారిటీ వాళ్ళు సారి ఇది వద్దు మారుతామంటే మార్చేస్తారు. సో ప్రతి లెవెల్లో కూడా అంటే క్లాస్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది, తర్వాత హౌస్ మాస్టర్స్ మీటింగ్, స్టూడెంట్స్ మీటింగ్, స్టాఫ్ మీటింగ్, రకరకాల మీటింగ్స్ అన్ని జరుగుతాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, గేట్ దగ్గర ఎవరిని రానియండి. అక్కడ చౌకీదారు ఉంటారు. అక్కడ గేట్ లో ఎంట్రీ కానీ ఎవరు కూడా లోపలికి రావడానికి లేదు. ఎవరు పిల్లలు కూడా ఎవరు బయటికి వెళ్ళే సమస్య లేదు. సో సేఫ్టీ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. తర్వాత పిల్లల హెల్త్ గురించి ఏమైనా ప్రాబ్లం ఉంటే పట్టించుకోవడానికి ఒక స్టాఫ్ నర్స్ ఉంటుంది. ఆమె ఇంతకుముందు ఒక ఆయన వచ్చిపోయినట్టు స్టాఫ్ నర్స్. తర్వాత బేసిక్ ట్రీట్మెంట్ స్టాఫ్ నర్స్ చేస్తుంది. ఒకవేళ ఆమె కుదరలేదంటే పిల్లలు మేము ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది కదా, వర్గల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ తీసుకెళ్తాము. అక్కడ కూడా ప్రాబ్లం అయిందంటే పేరెంట్స్ పిలిచి వాళ్ళని పిల్లలను అంటే ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం ఇంటికి పంపడం జరుగుతుంది. అంటే మా వరకు మేము ఎంత వరకు ట్రీట్మెంట్ చేయాలో చేస్తాము. ఒకవేళ డాక్టర్ రికమెండ్ చేసి పిల్లలకు 10 రోజులు రెస్ట్ కావాలి పంపించండి అంటే మేము పంపించడం జరుగుతుంది. సో విద్యార్థికి ప్రతి విషయంలో
మేము అంత సాధ్యమైనంత వరకు వాటి అన్ని విషయాల్లో అటెండ్ కావడానికి మాక్సిమం ట్రై చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఈ నవోదయ విద్యాలయాల్లో ఇప్పుడు ఉన్న ఒక బెస్ట్ రెసిడెన్షియల్ సిస్టమ్, మన దేశంలో ఉన్న రెసిడెన్షియల్ సిస్టంలో బెస్ట్ రెసిడెన్షియల్ సిస్టమ్గా మేము ఇప్పుడు ప్రామాణికంగా తీసుకుంటాం. సో దట్ ఈస్ అబౌట్ అవర్ నవోదయ స్కూల్స్. నాకు తెలిసింది నేను చెప్పిన. ఇప్పుడు మీ అందరికీ ఒక్కొక్క మ్యాగజైన్ ఇచ్చారు, చూసారు కదా సార్. ఆ మ్యాగజైన్ మొన్న రిలీజ్ చేసినాం 2025-26. అందులో మేము ఏమేమైతే యాక్టివిటీస్ చేసినామో ఆ యాక్టివిటీస్ అన్ని ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే రేపు యాక్చువల్గా నవోదయ వ్యవస్థాపక దినోత్సవం జరుపుతున్నాము. రేపు మార్నింగ్ 7:15 to 9 o'clock వరకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్. తర్వాత రేపు ఈవినింగ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి నెల 2 రోజులన్నా 3 రోజులన్నా గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అని బయట నుంచి వస్తారన్నమాట లెక్చర్స్ ఇవ్వడానికి. రేపు ఒక రిటైర్డ్ తెలుగు టీచర్ వస్తున్నాడు, శ్యామ్ ప్రసాద్ అని. ఆయన తెలుగు భాష గురించి రేపు ఒక ఉపన్యాసం ఇవ్వబోతున్నారు. సో రేపు డే లాంగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అందులో పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు, మేము టీచర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తాము. తర్వాత మన గజ్వేల్లో డాక్టర్ సాయినాథ్ రెడ్డి అని ఉన్నాడు, ఆర్థోపెడిషన్. ఆయన కూడా ఈ పూర్వ విద్యార్థి ఈ స్కూల్. రేపు ఆయన కూడా రాబోతున్నాడు. పేరెంట్స్ తరఫున కూడా ఒక పీటీసీ మెంబర్ వస్తున్నారు. మాకు వచ్చిన లెటర్ ప్రకారము స్టేక్ హోల్డర్స్ అందరిని ఇన్వాల్వ్ చేయండి, ప్రెస్ మీట్ పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఈ ఉమ్మడి జిల్లాలో మా స్కూల్ ఇంత పాపులారిటీ వచ్చిందంటే ఈ మధ్య కాలంలో ఒక 3-4 ఏళ్ళకి ఇది ఒక పునాది అనుకోండి. ప్రెస్ ఫౌండేషన్ ఫర్ ఫౌండేషన్. సో అదే విధంగా మీ ప్రెస్ తరఫున కూడా మాకు టైం టు టైం మాకు సలహాలు అందిస్తుంటారు. ఇక్కడ లోకల్ లెవెల్లో విజయ అన్న, వీళ్ళు సుధాకర్ గారు, మిగతా వాళ్ళు కూడా వీళ్ళందరికీ కూడా అందరు ఎవరు ఫోన్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు రెస్పాండ్ అయ్యి సాధ్యమైనంత వరకు మాకు పాజిటివ్గా హెల్ప్ చేయడానికి ఉంటారు. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఇంకొకటి ఏంటంటే జనరల్గా వేరే చోట ప్రెస్ వాళ్ళు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఒక ప్రెస్ నోట్ పంపిస్తే ఒక 2-3 వేస్తున్నారు, కానీ ఇక్కడ ప్రెస్ నోట్ పంపిస్తే కనీసం 8-9 మందిని వేస్తున్నారు. తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వస్తుంది, ఈవెన్ దూరదర్శన్ లో కూడా వస్తుంది. నాగరాజు అని ఉంటాడు దూరదర్శన్, ఆయన కూడా కొన్ని కవర్ చేయడం అయింది. సో ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ లెట్ us have healthy relations. ఆ విషయంలో మీరు కూడా కోఆపరేట్ చేయండి. మా విద్యాలయ అభివృద్ధి కోసం మీరేమన్నా సలహాలు ఇస్తే కూడా ఇది ఇంకా మా తరఫున నేను చెప్పింది. ఇక మీరు ఎవరైనా ఏదైనా అడగాలనుకున్నా, మీ అభిప్రాయాలు వ్యక్తపరచాలనుకున్నా వ్యక్తపరచాలి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఒకటి ఏంటంటే మనం 4 o'clock అనుకుంటే కొద్దిగా లేట్ అయిపోయింది, ఏమనుకోకండి. అంటే 2 గ్రూపులు ఉన్నాయి మనకు, ప్రెస్ గ్రూప్ అని ఒకటి ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా అని ఒకటి ఉంది. 2 వైపుల నుంచి వచ్చారు, మాకు సంతోషం. తర్వాత గజ్వేల్లో ప్రెస్ క్లబ్ వాటది జరిగింది, ఇక్కడ ఒక ప్రోగ్రామ్ జరిగింది లాస్ట్ ఇయర్. నన్ను మా ప్రిన్సిపల్ సార్ని ఇన్వైట్ చేశారు, వచ్చి మా ఇద్దరికి సన్మానం కూడా చేసింది వీళ్ళ ఆధ్వర్యం. లాస్ట్ ఇయర్ జరిగింది. తర్వాత ఆంజనేయ సార్ అని ఫిజిక్స్, ఇంకా అక్కడ అనూప్ కుమార్ అని కంప్యూటర్ టీచర్, ఆయన కూడా కంప్యూటర్ టీచర్, ఆయన పేరు అమర్. వచ్చిందంతా సార్. ఇప్పుడు రేపటి ప్రోగ్రామ్ నేను ప్రెస్ నోట్ పంపిస్తాను. ఈ రోజు ప్రోగ్రామ్ ని మరి మీరేమైనా ప్లాన్ చేసుకుంటే అది రేపటికి వస్తారా, కప్తాన్ పేపర్ అని చెప్పాలి. రేపటి ప్రోగ్రామ్ కి రేపటి రేపు కార్యక్రమాలన్నీ మార్నింగ్ అసెంబ్లీలో ఉంటాయి సార్. మార్నింగ్ అసెంబ్లీ తర్వాత ఇంట్రడక్షన్ టు నవోదయ ఫౌండేషన్ అంటే ఈ వ్యవస్థాపక దినోత్సవం గురించి అంటే స్వాగతోపన్యాసం ఉంటుంది. తర్వాత లైటింగ్ ఆఫ్ ది ల్యాంప్ అండ్ ప్రేయర్, అంటే ఇది ప్రేయర్ అంటే జ్యోతి ప్రజ్వలన. తర్వాత షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ బై స్టూడెంట్స్, ఈ నవోదయ వ్యవస్థ గురించి విద్యార్థుల యొక్క అభిప్రాయాలు. తర్వాత ప్యాట్రియాటిక్ సాంగ్, దేశభక్తి గీతం. తర్వాత షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ బై టీచర్స్, అదేవిధంగా టీచర్స్ నుంచి కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకోవడం. తర్వాత నవోదయ హ్యాండ్ సాంగ్ ఆఫ్ ది క్లాప్ సాంగ్, ఒక సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు పిల్లలు. తర్వాత స్కిట్ ఆన్ లైఫ్ అట్ నవోదయ, నవోదయలో జీవితం ఏ విధంగా ఉంటుందని పిల్లలు ఒక చిన్న నాటిక ప్రదర్శించబోతున్నారు. ఈ ప్రోగ్రామ్
పెడతాను ప్రెస్ లో. అది చాలా బాగుంది. స్లోగన్స్ ఆన్ నవోదయ, నవోదయకు సంబంధించి స్లోగన్ రైజింగ్ ఉంటుంది. ఆల్ మెసేజ్. రేపు డాక్టర్ సాయినాథ్ రెడ్డి గారు రాబోతున్నారు. ఆయన ఒకవేళ మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ వస్తున్నారు. తర్వాత ప్రిన్సిపల్స్ రిమార్క్. రేపు ప్రిన్సిపల్ సార్ ఉండట్లేదు, ఆయన అఫీషియల్ డ్యూటీలో ఉన్నారు. మా వైస్ ప్రిన్సిపల్ సార్ ఉన్నారు, ఆయన కూడా ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నారు. ఆయన రిమార్క్స్ ఉంటాయి. కేక్ కటింగ్ అండ్ స్వీట్ డిస్ట్రిబ్యూషన్. కేక్ కట్ చేస్తున్నాం ఎందుకంటే బర్త్డే మాది, వ్యవస్థాపక దినోత్సవం. తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్, స్పందన సమర్పణ. ఇది బ్రీఫ్ ప్రోగ్రామ్. నేను దీన్ని ప్రెస్ గ్రూప్ లో షేర్ చేస్తున్నాను. రేపు ఒకవేళ మీరు వీలు చూసుకొని రాగలిగితే రేపు సంతోషమే. మార్నింగ్ వచ్చిన 7:15 మార్నింగ్ 7:15. స్టూడెంట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు నవోదయ ఇంపార్టెన్స్ ఏంటో అని తెలుస్తుంది. చాలా మంది ఇప్పటికి కూడా నవోదయలోకి రావాలంటే కోచింగ్లు పెట్టి 5th క్లాస్ మేనేజ్మెంట్ కోచింగ్ క్లాస్లో కూర్చొని రోజు ఐఏఎస్ ప్రిపేర్ అవుతుందంటే వాళ్ళంత టఫ్ ఉంటుంది. యాక్చువల్లీ ఎగ్జామ్ ఎంత టఫ్ ఉంటారంటే 75% ఆఫ్ దిస్ టోటల్ సీట్స్లో టోటల్ 80 60 సీట్స్ మొత్తం రూరల్ క్యాండిడేట్స్కి ఉంటుంది. రిమైనింగ్ 20 సీట్స్ మాత్రమే మనకు ఇది అర్బన్ క్యాండిడేట్స్ ఉంటుంది. అది కూడా రిజర్వేషన్ ప్రకారం బ్లాక్ వైజ్ రిజర్వేషన్. అది మీకు అన్ని తెలుస్తుంటుంది మొత్తం. సో దీని పర్పస్ ఏంటంటే ఇంతకుముందు నవోదయ ఫౌండేషన్ అనేది 13th ఆఫ్ ఏప్రిల్ జరుపుకునేవారు. సో మా పై అధికారులు ఏమన్నారంటే ఆ డేలో మేజర్గా మనకు సిగ్నిఫికెన్స్ ఏం లేదు అంటే నవోదయ అప్పుడే స్టార్ట్ చేసినప్పుడు ఏం ఆధారాలు కూడా లేవు. ప్లస్ ఏప్రిల్లో జరుపుకునేటప్పుడు ఏమైందంటే మ్యాక్సిమం స్టాఫ్ స్టూడెంట్స్ అంతా ఇంటికి ఆడుతారు సమ్మర్ వెకేషన్స్. సో అలా కాదు, అది ఇంపార్టెన్స్ కూడా కాదు, పిల్లలు ఉంటారు. కాబట్టి నెక్స్ట్ మనం నవోదయ ఫౌండేషన్ డే అనేది 5th ఆగస్ట్ రోజు జరుపుకోవాలని ఈసారి ఫస్ట్ టైం ఇప్పుడు నుంచే మేము ప్రతి ఇయర్ 5th ఆగస్ట్ రోజే నవోదయ ఫౌండేషన్ డే ప్రతిసారి జరుపుకుంటాం. ఫస్ట్ డే కాబట్టి అంటే ఫస్ట్ టైం కాబట్టి మా పై నుంచి ఇచ్చారంటే ఇన్స్ట్రక్షన్స్ ప్రెస్ మీట్ పెట్టేసి మన నవోదయ ఇంపార్టెన్స్ని బ్రీఫ్ చేసి అల్యూమినీ స్టూడెంట్స్ని పీటీసీ మెంబర్స్ని అందరు ఇన్వాల్వ్ చేసి గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనేది మాకు ఇన్స్ట్రక్షన్స్. అందులో భాగంగానే మీకు పిలిచి పిలవగానే మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మాకు ఇంత గ్రాండ్ స్ట్రక్చర్ చేసినందుకు. ఓకే సార్, ఎవ్రీథింగ్ సారీ మధ్యలో వెళ్ళిపోతుంది. యాక్చువల్ మీటింగ్ జరుగుతుంది మధ్యలో ఏదో మీటింగ్ షెడ్యూల్ చేసాం. సో థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. సార్ ఇంకేమన్నా ఉంటే సార్ చెప్పండి. ఈ సమస్య ఎప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా మన నవోదయ స్టూడెంట్ ఒక మెసేజ్ పెట్టింది గ్రూప్ లో ఫాలో చేయండి. మేము ఉన్నారా ప్రెస్ గ్రూప్ లో? ఓకే సార్. జవహర్ నవోదయ విద్యాలయ వర్గల్ సిద్దిపేట జిల్లాకు వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ జవహర్ నవోదయ విద్యాలయాలు స్థాపించి సుమారు 40 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా మేము రేపు అనగా 5వ తేదీ ఆగస్టు బుధవారం రోజు వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరపబోతున్నాము. ఈ సందర్భంగా మా విద్యాలయాల్లో రేపు ఉదయం మార్నింగ్ ప్రేయర్ అసెంబ్లీ నుంచి 9 గంటల వరకు రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపన్యాసాలు, నృత్యాలు, పాటలు జరుగుతాయి. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడ రిటైర్డ్ తెలుగు అధ్యాపకుడు శ్రీ శ్యామ్ ప్రసాద్ గారిచే గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సెషన్ అన్నది జరుగుతుంది. ఈ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మేము పూర్వ విద్యార్థులను తర్వాత తల్లిదండ్రులను కూడా కొంతమందిని ఆహ్వానించడం జరిగింది. మన గజ్వేల్ వాస్తవ్యులు తర్వాత పూర్వ విద్యార్థి అయిన డాక్టర్ సాయినాథ్ రెడ్డి గారు కూడా రేపు ఈ కార్యక్రమంలో విచ్చేసి నవోదయంతో తనకున్న అనుభవాన్ని, తాను నవోదయలో గడిపిన రోజులను, తాను జీవితంలో ఏ విధంగా విజయాన్ని సాధించానన్న విషయాన్ని రేపు ఆయన మాకు వివరించబోతున్నారు. ఈ వ్యవస్థాపక ఉద్దేశం ఏంటంటే ఇది ఒక విధంగా మాకు
బర్త్డే లాంటిది. ఆల్మోస్ట్ సుమారు 40 సంవత్సరాలుగా ఈ సంస్థ ఉంది, నవోదయ విద్యాలయ సమితి. తర్వాత ఇప్పుడు మన భారతదేశంలో ఒక విధంగా చెప్పాలంటే రెసిడెన్షియల్ సిస్టమ్స్లో బెస్ట్ రెసిడెన్షియల్ సిస్టమ్ ఇది. ఇప్పుడు ఈ రోజు ఒకప్పుడు అంటే ఈ నవోదయ విద్యాలయ గురించి తెలుసుండేది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకు నవోదయ విద్యాలయ గురించి తెలుసు. ఇందులో సీట్ సాధించడానికి చాలా మంది కోచింగ్ సెంటర్లలో జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ రాసి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. అంత విశిష్టత ఈ నవోదయ విద్యాలయానికి ఉంది. కాబట్టి అటువంటి నవోదయ విద్యాలయ యొక్క వ్యవస్థాపక దినోత్సవాన్ని రేపు మేమందరము చాలా సంబరంగా జరుపుకోబోతున్నాము. ఈ సందర్భంగా మేము ఈ ప్రెస్ మిత్రులను కూడా ఆహ్వానించి ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో మొత్తం ఈ నవోదయ విద్యాలయ సంస్థ గురించి, తర్వాత ఈ సంస్థ యొక్క ఉద్దేశాలు, తర్వాత గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థికి ఈ నవోదయ విద్యాలయం ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్ని విషయాలు మేము చెప్పడం జరిగింది. ఇక్కడ చదువుతో పాటు కరిక్యులర్, కో కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పరిపూర్ణ వికాసం అన్నది ఒక విద్యార్థిలో జరగాలంటే తప్పకుండా అటువంటి విద్యార్థికి నవోదయ అన్నది ఒక సువర్ణ అవకాశంగా వాడు భావించి ఎప్పుడు కూడా అంటే జీవితంలో ఈ నవోదయ విద్యాలయాన్ని విడిచి వెళ్ళిన తర్వాత వాడికి నవోదయ యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది. తర్వాత ఎక్కడైనా బయట వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్లో ఏదన్నా రెసిడెన్షియల్ ప్యాటర్న్లో అడ్జస్ట్ కావాలంటే తొందరగా అడ్జస్ట్ అయ్యేది మా స్టూడెంట్స్. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ 7 years ఇక్కడ రెసిడెన్షియల్ ప్యాటర్న్లో ఉంటారు కాబట్టి వాళ్ళు తప్పకుండా బయటికి వెళ్ళిన తర్వాత కూడా చక్కగా అడ్జస్ట్ అయ్యి మంచి విజయాలు సాధిస్తారు. కాబట్టి జవహర్ నవోదయ విద్యాలయ వర్గాల్లో రేపు మేము వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరపబోతున్నాము. ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చేసి మాకు శుభాభినందనలు తెలియజేసినందుకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. వాటికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా కులంకుశంగా ఈ డిజిటల్ బోర్డు ద్వారానే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మా పాఠశాల పూర్తిగా 100% డిజిటల్ ఎడ్యుకేషన్ పాటిస్తూ పిల్లలకు కొత్త కొత్త పాఠాలను కొత్త విధంగా ఈజీగా సులభంగా అర్థమయ్యేటట్టు మేము పిల్లలకు వివరిస్తున్నాము. ఆ వివరించడంతో పాటుగా మంచి ఫలితాలను కూడా మేము పొందుతున్నాము. పిల్లలు కూడా ఆ ఫలితాలతోటి ముందుకు సాగుతూ మన పోటీ ప్రపంచంలో ఐఐటీలు, నీట్లు మంచి పరీక్షలు రాసి మన మంచి ఉన్నతమైనటువంటి స్థానాల్లో సెలెక్ట్ అయినందుకు మాకు సంతోషంగా చాలా గర్వంగా జరుగుతుంది. దానికి గల కారణం ఏంటంటే నవోదయాలు కేవలం మామూలుగా ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్లా కాకుండా ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్, అంటే మామూలు మిగతా ప్రైవేట్ స్కూల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేవలం మూస పద్ధతిలో బోధిస్తూ అవి కేవలం ఒక మార్కుల కోసం మాత్రం తాపత్రపడుతూ ఉంది. కానీ మా నవోదయ విద్యాలయ సంస్థానం కాదు, కేవలం మార్కుల కోసం కాకుండా పిల్లవాడిని అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి చేసేటట్టుగా మేము ప్రయత్నిస్తున్నాం. కేవలం చదువులోనే కాదు, చదువులో కానీ, ఆటలో కానీ, వ్యక్తిత్వంలో కానీ ప్రతి దాంట్లో కూడా ఒక పర్ఫెక్ట్ సంపూర్ణమైనటువంటి మనిషి తయారీ మాత్రం మా నవోదయ విద్యాలయ సంస్థ చాలా చాలా ప్రయత్నం చేస్తుంది. నవోదయ విద్యాలయ సంస్థ ఈ విషయంలో చాలా సక్సెస్ అయింది. ఆ రిజల్ట్, ఆ ఫలితాలన్నీ కూడా మాకు ఎలా తెలుస్తున్నాయంటే మాకు సంబంధించినటువంటి అన్ని వాళ్ళు పూర్వ విద్యార్థులు అవుతుందో వాళ్ళు సాధించినటువంటి గొప్ప విజయాలు అవుతుందో ఆ గొప్ప విజయాలన్నీ కూడా మాకు ఒక సక్సెస్కు మెట్ల దారిలాగా మాకు అవన్నీ కూడా మాకు కనబడుతున్నవి. సో మరొకసారి ఇక్కడ నవోదయ విద్యకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఫిజిక్స్ అన్ని కూడా మిగతా పిల్లలందరూ కూడా ప్రతిభావంతుల పిల్లలందరూ కూడా యూజ్ చేసుకొని నవోదయకు సాధ్యత చేకూరుస్తారని చెప్పేసి మనకి చాలా గర్వంగా జరుగుతుంది. దానికి గల కారణం ఏంటంటే నవోదయాలు కేవలం మామూలుగా ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్లా కాకుండా ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్, అంటే మామూలు మిగతా ప్రైవేట్ స్కూల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేవలం మూస పద్ధతిలో బోధిస్తూ అవి కేవలం ఒక మార్కుల కోసం మాత్రం తాపత్రపడుతూ ఉంది. కానీ మా నవోదయ విద్యాలయ సంస్థానం కాదు, కేవలం మార్కుల కోసం కాకుండా పిల్లవాడిని అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి చేసేటట్టుగా మేము ప్రయత్నిస్తున్నాం. కేవలం చదువులోనే కాదు, చదువులో కానీ, ఆటలో కానీ, వ్యక్తిత్వంలో కానీ ప్రతి దాంట్లో కూడా ఒక పర్ఫెక్ట్ సంపూర్ణమైనటువంటి మనిషి తయారీ మాత్రం మా నవోదయ విద్యాలయ సంస్థ చాలా చాలా ప్రయత్నం చేస్తుంది. నవోదయ విద్యాలయ సంస్థ ఈ విషయంలో చాలా సక్సెస్ అయింది. ఆ రిజల్ట్, ఆ ఫలితాలన్నీ కూడా మాకు ఎలా తెలుస్తున్నాయంటే మాకు సంబంధించినటువంటి అన్ని వాళ్ళు
పూర్వ విద్యార్థులు అవుతున్నారో వాళ్ళు సాధించినటువంటి గొప్ప గొప్ప విజయాలు అవుతున్నాయో ఆ గొప్ప గొప్ప విజయాలన్నీ కూడా మాకు ఒక సక్సెస్కు మెట్లదారిలాగా మాకు అవన్నీ కూడా మాకు కనబడుతున్నవి. సో మరొకసారి ఇక్కడ నవోదయ విద్యకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఫిజిక్స్ అన్ని కూడా మిగతా పిల్లలందరూ కూడా ప్రతిభావంతుల పిల్లలందరూ కూడా యూజ్ చేసుకొని నవోదయకు సాధ్యత చేకూరుస్తారని చెప్పేసి నమ్ముతూ